గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న హెడేక్ వస్తుంది, ఎందుకంటారు? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, హెడేక్, అడిక్వేట్ వాటర్ అండి. బేసికల్గా వాటర్ తీసుకోవచ్చు జనరల్గా. వాటర్ ఎంత తీసుకుంటే అది కూడా మంచిదే. ఎంత తీసుకోవాలి వాటర్ అసలు? యాక్చువల్గా చెప్పాలంటే 2 to 3 liters ఫైన్, బట్ ఐ డోంట్ సీ పీపుల్ టేకింగ్ 2 to 3 liters, బట్ 3 liters ఇస్ ఫైన్ పర్ డే. అండ్ సమ్మర్కి ఇంకా డిమాండ్ ఎక్కువ వెళ్తే బెటర్. అంటే వాటర్ తక్కువ తీసుకుంటే హెడేక్ వస్తుందా? ఎనీ రీజన్స్, ఈ పర్టికులర్ రీజన్ అని చెప్పలేను నేను. బట్ హెడేక్ మేజర్గా హైడ్రేషన్ ఇంపార్టెంట్. దే ఆర్ నాట్ గెటింగ్ హైడ్రేటెడ్, అదొకటి మెయిన్. అండ్ హెడేక్ దేర్ ఆర్ మెనీ చాలా రీజన్స్ ఉంటాయి, కానీ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఒక రీజనా? అది కో-ఫౌండింగ్ ఉంటాయి, రెండు ఎగ్జిస్టెన్స్ ఉంటాయండి, ఒకటేసారి రెండు ఉండడం ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ అంటే దానివల్ల వెరీ మైన్యూట్ ఛాన్సెస్ ఆర్ బోత్ ఆర్ రిలేటెడ్, అంతే తప్ప లైక్ చెప్పాను కదా IBS అట్లనే. కొంతమంది డాక్టర్ గారు ఎక్కడ గ్యాస్ ప్రాబ్లం వస్తుందో అని అవసరం ఉన్నా లేకపోయినా గ్యాస్కి సంబంధించిన టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, దాని గురించి చెప్పండి. మన ఇండియాలో అన్ఫార్చునేట్లీ మనకి ఏంటంటే వీఆర్ గెటింగ్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్. మీరు బయట కంట్రీస్లో చాలా లిమిటెడ్ డ్రగ్స్ కనపడతాయి ఓవర్ ద కౌంటర్. మన ఇండియాలో మాత్రం విచ్చలవిడిగా ఇప్పుడు తలనొప్పి అనగానే మందుల షాప్కి వెళ్ళగానే వాడు ఇచ్చేసావు, ఈ కిల్కి పెట్టి. అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు కాళ్ళ నొప్పులని ఇవిలని ఇప్పుడు సిటీలో అవగాహన పెరిగింది, బట్ రిమోట్ విలేజెస్లో ఇంకా కూడా వాళ్ళు వెళ్ళి ఓవర్ ద కౌంటర్ డ్రగ్సే తీసుకుంటున్నారు. ఆ మందులు తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ వస్తుంది, ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ఆ పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా రెగ్యులర్గా వాడినప్పుడు కూడా మనకు వస్తుంది అనమాట. కొంతమందికి ఏమో అసలు కంటిన్యూగా మాకు ఉంటుంది కాబట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో సంబంధం లేకుండా ఓన్గా వేసేసుకుంటూ ఉంటారు గ్యాస్కి సంబంధించి. ఎస్పెషల్లీ ఇప్పుడు వాళ్ళకి వస్తుంది అంటున్నారు కానీ వాళ్ళు గ్యాస్ టాబ్లెట్ తీసుకుంటున్నారు, కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్ని ట్రీట్ చేసుకుంటున్నారు టెంపరీ. బట్ కారణం ఏంటి అనేది ఎతకాలి కదా. అందుకనే ఎర్లీ అవేర్నెస్ అనేది ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఎంత తొందరగా ఎవాల్యుయేట్ చేసుకుంటే ఏదైనా బిగ్గర్ ప్రాబ్లం ఉన్నప్పుడు అది మనం ఎర్లీగా ట్యాకిల్ చేస్తే అవర్ లైఫ్ స్పాన్ విల్ బీ మోర్, అంటే మనం ఎక్కువ కాలం బతకడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకుంటే పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీస్ డ్యామేజ్ ఉంటుంది, కొన్నిసార్లు ఆ పెయిన్ కిల్లర్స్ వల్ల యాంటీబయాటిక్స్ వల్ల లివర్ కూడా ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల అల్సర్స్ ఫార్మేషన్స్ ఉంటాయి. అల్సర్స్ ఫార్మేషన్ ఆర్ మోర్. సో వాళ్ళకి తెలియదు, అది వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఐదర్ దే కమ్ విత్ బ్లడ్ వామిటింగ్ ఆర్ వెన్ దే కమ్ విత్ బ్లాక్ కలర్ మోషన్ ఆర్ బ్లడ్ తక్కువ అయిపోతుంది. ఇందాక మీరు అన్నట్టు ఈ అల్సర్స్ కూడా క్యాన్సర్ కి దారి తీస్తాయని, అది చేతులారా చేసుకున్నట్టే కదా. అదే ప్రాబ్లం అదే వస్తుంది, మన ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఆర్ మోర్. కానీ ఓవరాల్ గా ప్రాబ్లమ్స్ అన్ని మన చేతులతో మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. మేజర్ థింగ్స్ ఆర్ మన చేతులతోటి. మనం ఇప్పుడు మేము ఇంతసేపు డిస్కషన్లో అన్ని సొల్యూషన్స్ అని మనం రెక్టిఫై చేసుకునేవే. రెక్టిఫై చేసుకుంటే అయిపోతుంది, కానీ తెలిసిన ఎవరు ఏం చేయరు, బికాస్ ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాం అందరం మనం. సో ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలంటే అడిక్వేట్ స్లీప్ అండి. మీన్స్ లైక్ నేను 8 hours 9 hours పడుకోమని చెప్పట్లేదు. ఏజ్ ప్రకారంగా వీ హ్యావ్ టు స్లీప్. లైక్ ఎట్ ఏజ్ ఆఫ్ 30, 20, 30, 40లో 6-7 hours ఇస్ ఇనఫ్. దెన్ ఎర్లీ మార్నింగ్ తీసుకొని ఎర్లీ డిన్నర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు మన చిన్న ఉన్నప్పుడు మనం ఎక్కువగా తొందరగానే తీసుకొని 9 o'clock కల్లా పడుకునే వాళ్ళం. బట్ రైట్ నౌ మనం 9 o'clock తింటున్నారు, 9 o'clock 9:30కి తింటున్నారు. 9 o'clock పడుకుంటే వాళ్ళని వింతగా చూస్తారేమో, అలానే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళగా ట్రీట్ చేస్తారు. బేసికలీ అంటే 7:30 ఎర్లీ డిన్నర్ ఈజ్ మేజర్ ఆప్షన్. అండ్ తిన్న వెంబడే పడుకోకపోవడం, బికాస్ ఆఫ్ లేట్ నైట్ వాట్ వి మనం వర్క్ చేయడం, లేట్ నైట్ ఇంటికి వచ్చేసరికి అయిపోయేసరికి తినేసి మనం పడుకుంటాం. అప్పుడు రిఫ్లెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ రిఫ్లెక్స్ రావడం కానీ యాసిడ్ అనేది ఎక్కువగా రావడం అనేది ఉంటుంది. అండ్ మేల్స్ ఆర్ ఫీమేల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా చాలా అడిటివ్ ఫ్యాక్టర్స్. దీనివల్ల ఇంకెక్కువగా ప్రాబ్లం అవుతుంది. ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ వెస్టర్న్ కల్చర్ కాబట్టి అవి లిటిల్గా స్టాప్ చేస్తే బెటర్. అయినా ఫోన్స్ మన చేతిలో ఉన్నప్పుడు అలాంటివి స్టాప్ చేయడం కూడా అవ్వదేమో, అంటే లేకపోతే బాగా మెంటల్గా స్ట్రాంగ్గా మనం ఒక ఏంటంటే గోల్ సెట్ చేసుకోవాలేమో. నేను 9 కల్లా పడుకోవాలి, లేకపోతే అట్లీస్ట్ 10 కల్లా పడుకోవాలి, 7 కల్లా తినేసి 10 కల్లా పడుకోవాలి. కాంపిటేటివ్ వరల్డ్కి 9కి పడుకోమని చెప్పట్లేదు, బట్ ఎర్లీ డిన్నర్ ఈజ్ సంథింగ్ వీ కెన్ డూ. అండ్ యూ కీప్ మనం ఓవర్ నైట్ రెస్ట్
మనకి ఎలా రెస్ట్ అవసరం, కడుపు కూడా అలాగే రెస్ట్ అవసరం అండి. స్లీప్లో బాడీ తనకి తనే హీల్ చేసుకుంటుంది కదా, దానికి ఆ టైం ఇవ్వాలి కదా. డాక్టర్ గారు, మరి ఇప్పుడు స్ట్రెస్ వల్ల వస్తుంది అంటున్నారు గ్యాస్ అనేది, అండ్ ఫుడ్ వల్ల వస్తుందని అంటున్నారు. కొంతమంది విషయంలో ఎస్పెషల్లీ అంటే హెల్త్ని బాగా కేర్ తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తూ ఉంటారు కదా, అది మంచి పద్ధతి అంటారు? పర్సనల్గా మీరు నన్ను అడిగితే మొత్తం హెవీ బ్రేక్ఫాస్ట్ ఈజ్ బెటర్. హెవీ బ్రేక్ఫాస్ట్ అండ్ దట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్, నాట్ హెవీ బ్రేక్ఫాస్ట్ అనగానే ఒక 10 పూరీలు తినడం కాదు. హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ యూ కెన్ హ్యావ్ సమ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ లంచ్ అండ్ డిన్నర్, ఎర్లీ డిన్నర్, దట్ ఈస్ ఇనఫ్. యూ విల్ హ్యావ్, మనకి ఏమవుతుంది, ఒక 8-7-9 అవర్స్ లాగా మనకు రెస్ట్ ఉంటుంది మన గట్కి. అండ్ స్లీప్ వల్ల ఏమవుతుంది అంటే, స్లీప్ సరిగ్గా ఉండకపోవడం వల్ల కూడా మన బాడీలో రిథమ్స్ అనేవి చేంజ్ అయిపోతుంటాయి. సో ఈ కాన్స్టిపేషన్ అనేది మేజర్గా, అది పొద్దునే మనం లేస్తాం, చిన్నపిల్లల్లో ఉండదు, లేటుగా లేస్తారు, వాళ్ళ స్కూల్ బస్కి టైం అయిపోతుంది, ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. సో మనం కూడా ఆఫీస్కి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. సో ఫాస్ట్గా బ్రష్ చేసుకొని ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోవాలి. ఎవ్రీథింగ్ ఒక టైం అవుతుంది కదా మూమెంట్స్ అవ్వడానికి. ఆ సైకిల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మీకు కరెక్ట్గా రిఫ్లెక్స్ వస్తుంది, పొద్దున్న లేవంగానే నాకు ఐఎమ్ గోయింగ్ టు, మన వాష్రూమ్కి వెళ్తున్నాము, అన్నీ కరెక్ట్గా రిఫ్లెక్స్ టైం టు టైం అవుతుందంటే దట్ ఈస్ అ హెల్తీ సైన్. ఓకే. సో మనం మోషన్కి వెళ్తున్నాము అని అంటే ఎర్లీ మార్నింగ్, దట్టు 6కి అలా వెళ్ళినా కూడా ఎన్నిసార్లు వెళ్తున్నామని కాదు, కరెక్ట్ రిథంలో ఉండాలి. ఇంకొకటి, ఏదైతే మనం మంచిగా తిన్నా కూడా వెయిట్ లాస్ అవుతున్నారు చాలామంది. ఇప్పుడున్న దాంట్లో వెయిట్ లాస్ అని ఒకటి ఉంది. వెయిట్ లాస్ ఈజ్ వెరీ గుడ్, బట్ మన బిఎంఐ దానికి మనం మంచిగా ఆకలేసి మనం మంచిగా తింటూ స్టిల్ మనం తగ్గుతున్నాము, ఫాస్ట్గా డిటోరేట్ అవుతున్నాం అంటే అదొక వార్నింగ్ సైన్. ఆకలి అవ్వట్లేదు అనేది ఒక వార్నింగ్ సైన్. ప్రతిదీ మన బాడీ మనకు చెప్తూ ఉంటుంది, ఎవ్రీథింగ్ బిఫోర్ ఓన్లీ చెప్తుంది. మనం అది కనుక్కొని ఐడెంటిఫై చేయగలగాలి. తొందరగా మనం కేర్కి వెళ్తే సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే.